సో చిన్న బ్రేకింగ్ న్యూస్ కే కేశవరావు కుండ బద్దలు కొట్టేశారు. ఆయన కుమార్తె ఇద్దరు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నానని చెప్పి ఆయన డిసైడ్ అయినట్లుగా మీడియాకి చెప్పారు. అదే విషయాన్ని కేసీఆర్ కొద్దిసేపటికి వెళ్ళి కమ్యూనికేట్ చేసి వచ్చాను. 84 ఏళ్ల వయసులో ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడే తన జీవితాన్ని ముగించాలనుకుంటున్నాననే విషయాన్ని చెప్పారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కలిపి 30వ తారీఖున ఈ నెల 30వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరటానికి డిసైడ్ అయిపోయినట్లుగా కేకే చెప్తూ ఉన్నారు. కేసీఆర్ గౌరవం ఇచ్చారు, అలానే గౌరవం ఇప్పటికీ తనకి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి సుదీర్ఘకాలం అక్కడ ఉన్నాను కాబట్టి 84 ఏళ్ల వయసులో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో సొంత గూటికి వెళ్ళాలనుకుంటున్నాననే విషయాన్ని కే కేశవరావు ఆయన తన ఆలోచనను తెలియజేస్తున్నారు. అయితే తన కుమారుడు బీఆర్ఎస్లోనే కొనసాగాలనుకుంటున్న నిర్ణయాన్ని కూడా గౌరవిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. నాగేంద్ర గారు, కేకే కూడా హ్యూమిలేట్ అయ్యారా? కేకే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? మీకు కేకేకి అవినాభావ సంబంధం బాగా ఉంది. ఆయన ఉంది సార్, నాకు గురువు లాగా, నాకు తండ్రి లాగా. ఎందుకంటే అయినా మా పెద్దనైనా ఇద్దరు కూడా కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఇద్దరు కూడా కార్పొరేటర్స్. తర్వాత మా ఇంటి వారు ఈయన జి వెంకటస్వామి గారు, టి అంజయ్ గారు, బివి గురుమూర్తి గారు, వీళ్ళందరూ రెగ్యులర్ గా, టి అంజయ్ గారు అందరూ రెగ్యులర్ గా మా ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో మా పెద్దనాయన గారు మేయర్ గా పనిచేశారు, డిప్యూటీ మేయర్ గా పనిచేశారు హైదరాబాద్ సిటీలో. బంజారా హిల్స్ నుంచి కార్పొరేటర్ ఉంటే మా పెద్దనాయన గారు. మాకు ఖైరతాబాద్ ప్రజలకు అప్పటి నుంచి మాకు అటాచ్మెంట్ ఉంది. కేశవరావు గారు వీళ్ళు ఇమ్యులేటర్ అని చెప్పాను, కానీ ఆయన ఒక మాట చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. నా దీర్ఘకాలం మన పొలిటికల్ క్యారియర్ మొత్తం కూడా కాంగ్రెస్ లో మొదలైంది. చివరి దశలో నేను కాంగ్రెస్ కండువాతోనే చనిపోవాలి. చివరి దశలో ఎందుకు వెళ్ళాలి? ఆ పార్టీ జవసత్వాలు పోయి బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సోకాళ్ళు ఈ కైకే కావచ్చు, మీరు కావచ్చు, మీరు అందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఉండాల్సింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ స్థితికి తీసుకొచ్చిన కార్యకర్తలు అందరూ ఉంటే వాళ్ళందరూ కాదని మీరందరూ వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ చైర్స్ అన్ని ఆక్యుపై చేస్తే సగటు కాంగ్రెస్ కార్యకర్త ఏమనుకోవాలి? మరి మాకు ఏ సీట్లు అవసరం లేదు సార్. మాకు ఆత్మ గౌరవంతో ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. అది ఇక్కడ దొరుకుతుంది అనేది ఆలోచనతోనే మేము ఉన్నాము. కేకే గారు కూడా ఆయన తప్పు చెప్పలేడు. చివరి దశలో నేను పార్టీలో ఉండి ఆ కండువతోనే పోతే బాగుంటది అనేది ఆయన చెప్పిండు. కాబట్టి మీరు తప్పు పట్టడానికి లేదు. అంత పెద్ద ఆయనని మళ్ళీ ఇమ్యులేట్ చేయకుంటే మీరు కూడా మీడియా ద్వారా కూడా అంత ఇమ్యులేట్ చేయడం కూడా పదే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమో అప్పుడు లేకుండా ఇప్పుడు చివరి టైంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండాలి కదా. నిజంగా చాలా మంచి వ్యక్తి, చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి, మంచి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పక్కన ఉన్న శక్తులు, ఆ శక్తుల వల్ల ఆయన భ్రష్టు పట్టించారు అంతే. ఆ శక్తులు దీని వల్ల నేను ఈడ ఒకవేళ కేసీఆర్ గారికి బాధ కలిగించుంటే నేను మీడియా ద్వారానే ఆయనకు క్షమాపణ చెప్తున్నా. ఆయన అంటే ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎవరు కేసీఆర్ చుట్టూ ఉన్న శక్తులు ఎవరు సార్? మీకు తెలియని ఏదంటే నాకు అడగండి సార్. మీ నోటితో తెలియదు ఉంటే మీకు తెలియదు. మా శివన్ అన్నకు తెలుసు కానీ చెప్పడు కదా పాపము. మా అన్న కూడా ఏంటంటే ఆయనను వాడుకుంటారు అన్నిటికీ. మా అన్నని ముంగడ పెడతారు. ఏం చేస్తాం మా అన్నని ఇప్పుడు? ఎందుకంటే అంత ధైర్యంగా, అంత నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే మా శివన్ అన్న. ఇప్పుడు ఆయన ముందు ఫోర్ ఫ్రంట్ లో పెడతారు. వీళ్ళతో లాభాల బంధువులను పెట్టు మన ముంగటకి, వాళ్ళకి జవాబు. సో క్లియర్ దాన నాగేంద్ర మాటల రూపంలో, కేకే మాటల రూపంలో క్లారిటీ వచ్చేది అంటే 2 కీలకమైన పాయింట్లు. బీజేపీతో కలిసి వెళ్ళాలనుకున్నారు, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీగా ఉండదు అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ని వదిలేశాను అనే విషయాన్ని ఇప్పుడు దాన నాగేంద్ర చెప్తున్నారు. దీంతో పాటుగా రెండో అతి పెద్ద కీలకమైన పాయింట్, బీఆర్ఎస్లో స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ లో కొంతమంది వ్యక్తుల వల్ల అక్కడ స్వేచ్ఛ లేని వాతావరణం ఉంది. మీరు ఒక్కొక్కరిని పిలిచి అడగండి సార్, ఒక్కొక్క ఎమ్మెల్యేని మీరు పిలిచి అడగండి, వాళ్ళు చెప్తారు. గెలిచిన ఎమ్మెల్యేని అడగండి. ఓడిపోయిన వాళ్ళు అయితే ఎట్లా చెప్తారు, ఓడిపోయిన వాళ్ళు చెప్తారు ఎట్లాగో. గెలిచిన వాళ్ళని అడగండి మీరు పిలిచి. నా సంగతి పక్కన పెట్టండి. సరే, గెలిచిన వాళ్ళందరూ 26 మంది వెళ్ళిపోతారంటున్నారు, నిజమేనా? మీతో పాటు ఎంతమంది వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? మీరు సమయం చెప్తారు సార్. ఇంకా 26 మంది వెళ్ళి విలీనం చేస్తారా ఎల్పీని? It will be too early for me to say anything. Definitely appropriate time లో వాళ్ళే రియలైజ్ అవుతారు. తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఏమైనా రియలైజ్ అవుతారా? గతంలో శ్రవణ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినప్పుడు చాలా చెప్పారు, అలాంటి పరిస్థితులు వస్తే ఆలోచించారా?
నా పొలిటికల్ క్యారియర్ స్టార్ట్ అయింది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అన్ని అందులో చేసుకుంటూ చేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా 150 కార్పొరేషన్ టికెట్లు నా చేతి మీద ఇచ్చాను. 24 అసెంబ్లీ టికెట్లు నా చేతి మీదకే ఇచ్చాం. 24 అసెంబ్లీ టికెట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 24 అసెంబ్లీ టికెట్లకు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నా ఇంటికాడికి వచ్చి నాతో డిస్కస్ చేసిన తర్వాత నేను తీసుకెళ్లి పిసిసి ప్రెసిడెంట్ సీఎం దగ్గర కూర్చొని మాట్లాడి టికెట్స్ ఇచ్చాం సార్. ఆ స్వేచ్ఛ మాకుందా సార్? ఇప్పుడు మీరు చెప్పండి మీరు మేము కూడా ఎంత హ్యూమిలేట్ అయితే సార్. ఈవెన్ కార్పొరేషన్ టికెట్లు మీరు నిజంగానే కనుక ఒక్క మాట ఎందుకంటే 30 సెకండ్ వినండి. ఒక్క నిమిషం చేసుంటే నేను చెప్తున్నా కదా, 30 సెకండ్ వినండి. మీరు 30 సెకండ్ వినండి. నా ఇంట్రెస్ట్ ఏముంది పార్టీలో? ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉండాలి, నేను కొంచెం స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నా. పార్టీలో స్వేచ్ఛ లేదు, అపాయింట్మెంట్స్ దొరికాయి ఎన్ని రోజులు. ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న ఒక గొప్ప నేను పేరు చెప్పకూడదు, ఐ డోంట్ డిస్క్లోజ్ హిస్ నేమ్, వాళ్ళ కూతురు మ్యారేజ్ కి కార్డు ఇయ్యనికే 14 రోజులు ఆయన ట్రై చేసిండంట. 14 రోజులు